హలో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. మనము కొత్తగా అకౌంట్ యాక్టివేషన్ చేస్తే సేవింగ్ అకౌంట్ యాక్టివేషన్ కావట్లేదని చాలామంది అంటున్నారు. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మన పాత పద్ధతిలో సేవింగ్ కూపన్ అకౌంట్ ఏది అకౌంట్లో ఉందో ఆ అకౌంట్లో ఉన్నటువంటి కూపన్ను మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పర్సన్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆ పర్సన్ సెల్లో ఓపెన్ చేసి లేదా మీ సెల్లో ఓపెన్ చేసి అందులోకి SVKBTS అనేటువంటి అకౌంట్ నంబరు, ఆయన పేరు పెట్టేసి ఒక సేవింగ్ కూపన్ అకౌంట్ను ఆయనకి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత ఆ కూపన్ ఇలా ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనకు పైన ఇచ్చినటువంటి KGIN నంబర్, గ్లోబల్ ఏదైతే కిబో గ్లోబల్ ఐడెంటిటీ నంబర్ ఉందో KGIN అని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి 12 నంబర్ల ఆ యొక్క కోడ్ను అందులో కొట్టి మన కూపన్ను కాపీ చేసుకొని కూపన్ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా దీన్ని యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా సందేహపడకండి. దాన్ని ఒకసారి 1-2 సార్లు చూడండి. మనకున్నటువంటి SV కూపన్ని వాళ్ళ క్రియేట్ చేసిన అంటే యాక్టివేషన్ కాని దాంట్లోకి కూపన్ పంపించవచ్చు అంటే పంపించవచ్చు. అదే పద్ధతి. ఆయన 500 పెట్టి కొన్నాడు, ఆయనకు 500 కూపన్ ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము. ఆయన ఆ కూపన్ను కాపీ చేసుకున్నాడు. కాపీ చేసుకుని ఆయనకు ఉన్నటువంటి KGIN నంబర్తో ఆయన యాక్టివేషన్ చేసుకున్నాడు. ఇది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. హలో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. మనము కొత్తగా అకౌంట్ యాక్టివేషన్ చేస్తే సేవింగ్ అకౌంట్ యాక్టివేషన్ కావట్లేదని చాలామంది అంటున్నారు. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మన పాత పద్ధతిలో సేవింగ్ కూపన్ అకౌంట్ ఏది అకౌంట్లో ఉందో ఆ అకౌంట్లో ఉన్నటువంటి కూపన్ను మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పర్సన్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆ పర్సన్ సెల్లో ఓపెన్ చేసి లేదా మీ సెల్లో ఓపెన్ చేసి అందులోకి SVKBTS అనేటువంటి అకౌంట్ నంబరు, ఆయన పేరు పెట్టేసి ఒక సేవింగ్ కూపన్ అకౌంట్ను ఆయనకి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత ఆ కూపన్ ఇలా ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనకు పైన ఇచ్చినటువంటి KGIN నంబర్, గ్లోబల్ ఏదైతే కిబో గ్లోబల్ ఐడెంటిటీ నంబర్ ఉందో KGIN అని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి 12 నంబర్ల ఆ యొక్క కోడ్ను అందులో కొట్టి మన కూపన్ను కాపీ చేసుకొని కూపన్ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా దీన్ని యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా సందేహపడకండి. దాన్ని ఒకసారి 1-2 సార్లు చూడండి. మనకున్నటువంటి SV కూపన్ని వాళ్ళ క్రియేట్ చేసిన అంటే యాక్టివేషన్ కాని దాంట్లోకి కూపన్ పంపించవచ్చు అంటే పంపించవచ్చు. అదే పద్ధతి. ఆయన 500 పెట్టి కొన్నాడు, ఆయనకు 500 కూపన్ ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము. ఆయన ఆ కూపన్ను కాపీ చేసుకున్నాడు. కాపీ చేసుకొని ఆయనకు ఉన్నటువంటి KGIN నంబర్తో ఆయన యాక్టివేషన్ చేసుకున్నాడు. ఇది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ.